వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఆఫ్ ఎ లీడర్? ఒక మంచి లీడర్ ఎలా ఉండాలి? ఒక మంచి లీడర్కి ఉండాల్సిన లక్షణం ఏంటి? ఆ లీడర్ పీపుల్తో ఎలా ఉండాలి? ఒక అడ్మినిస్ట్రేటర్కి ఉండాల్సిన గొప్ప క్వాలిటీ లీడర్షిప్ అని మనకు తెలుసు కదా. ఆ లీడర్షిప్ అంటే ఏంటి? యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. ఆ లీడర్షిప్ అంటే ఏంటి? వాట్ ఈస్ అ గుడ్ లీడర్? హూ ఈస్ అ గుడ్ లీడర్? వాట్ ఈస్ అ గుడ్ లీడర్షిప్? హూ ఈస్ అ గుడ్ లీడర్ అండ్ వాట్ ఈస్ అ గుడ్ లీడర్షిప్? ఎనీవన్ కెన్ ఆన్సర్. ఒక గుడ్ లీడర్ అంటే ఎవరు? లీడర్షిప్ అంటే ఏంటి? అకార్డింగ్ టు మీ, a good leader is a one person, is that person who builds a good team. ఒక గుడ్ లీడర్ అనేవాడు టీంని ముందుకు లీడ్ చేసుకోగలగాలి, ఒక గ్రూప్ని ముందుకు తీసుకెళ్ళగలగాలి. మనకి ఒక టర్మ్ ఉంటుంది, ఒక పదం ఉంటుంది, ఎస్పిరిట్ డి కాప్స్. ఎస్పిరిట్ డి కాప్స్ అంటే టీమ్ స్పిరిట్ అని అర్థం. టీమ్ స్పిరిట్ని ముందుకు తీసుకెళ్తేనే అతను గుడ్ లీడర్ అవుతారు. ఒక టీమ్ స్పిరిట్ని ముందుకు తీసుకెళ్తేనే అతను ఒక గుడ్ లీడర్ అవుతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కథ చెప్తాను. ఏపీజే అబ్దుల్ కలాం గారు, ఆయన గురించి అందరికి మీకు తెలుసు, మీ అందరికీ అబ్దుల్ కలాం గారి గురించి తెలుసు. ఆయన ఒక టీంని లీడ్ చేసేవాళ్ళు. ఆయన డిఫెన్స్లో మన మిస్సైల్స్ని వీటన్నిటిని తయారు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇన్ఫ్యాక్ట్ మీకు తెలుసా, ఒకరోజు ఆయనకి ఫోన్ వచ్చిందంట. ఆయన వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ మదర్ చనిపోయారని ఫోన్ వస్తే ఆయన ఈవినింగ్ వరకు తన పని మొత్తం కంప్లీట్ చేసి, తను చేయాల్సిన వర్క్ మొత్తం కంప్లీట్ చేసి, ఆర్గనైజేషన్కి ఎటువంటి ఎఫెక్ట్ పడకుండా తన సబార్డినేట్కి నెక్స్ట్ రోజు వర్క్ అప్పచెప్పి వెళ్ళారంట. జనరల్గా మన వర్క్లో ఉన్నప్పుడు కాల్ వచ్చింది అనుకోండి, వెంటనే పరిగెడతాం, కానీ అలా కాదు. ఆయన టీంకి పని అప్పచెప్పి టీమ్ని సెట్ చేసుకుని నెక్స్ట్ రోజు వర్క్ కాకుండా వెళ్ళారు. అలానే ఒక గుడ్ లీడర్ ఎప్పుడైనా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు తను యాక్సెప్ట్ చేస్తారు. టీం మీద తోసారు, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు తను యాక్సెప్ట్ చేస్తారనమాట. టీం మీద తోసారు. మీకు ఒక కథ చెప్తాను, రియల్ స్టోరీ. ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. చాలాసార్లు యూపీఎస్ ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడారు కూడా, క్వశ్చన్స్ అడిగారు కూడా. మన స్పేస్ రీసెర్చ్లో ఇప్పుడంటే ఏది చేసినా సక్సెస్ వస్తుంది. ఇస్రోలో ఒకప్పుడు అన్ని సక్సెస్ఫుల్ అయ్యాయి కాదు, కొన్ని మిషన్స్ ఫెయిల్ అయ్యాయి, కొన్ని మిషన్స్ సక్సెస్ అయ్యాయి. అప్పట్లో ఇస్రోకి చైర్మన్గా, చీఫ్గా సతీష్ ధావన్ అని ఒక సార్ ఉండేవాళ్ళు. ఎప్పుడైతే స్పేస్ మిషన్ ఫెయిల్ అయ్యిందో ఆయన ఒక్కళ్ళే ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్ళి ఆన్సర్లు చెప్పేవాళ్ళు ఎందుకు ఫెయిల్ అయిందో. ఎప్పుడైతే సక్సెస్ అయిందో టీం మొత్తాన్ని కూర్చోబెట్టి సక్సెస్ మొత్తం టీంకి క్రెడిట్ ఇచ్చేవాళ్ళు. సో a successful leader, a good leader will shoulder greater responsibility in case of failure, will always lead the team. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఒక మాట అంటారు, a great leader is a molder of consensus but not a searcher of consensus. అంటే ఒక గొప్ప నాయకుడు అందరినీ మౌల్డ్ చేసి ముందుకు నడిపిస్తాడు. నువ్వు నాయనకాలరా అని బతిలాడు. సర్చ్ చేయడు ఫాలోవర్స్ కోసం, ఫాలోవర్స్ని క్రియేట్ చేసుకుంటాడు, ట్రాన్స్ఫార్మ్ చేస్తాడనమాట. అ గ్రేట్ లీడర్ ఈజ్ అ మౌల్డర్ ఆఫ్ కాన్సెన్సస్ బట్ నాట్ సర్చర్ ఆఫ్ కాన్సెన్సస్, సెడ్ బై మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. అండ్ అ లీడర్ ఆల్వేస్ యాక్సెప్ట్స్ థింగ్స్ ఇన్ ప్రాక్టికాలిటీ, ఇన్ రియాలిటీ. ఎప్పుడు కూడా లీడర్ ఐడియలిస్టిక్గా ఉండరు, ఎప్పుడు కూడా లీడరు ఊహల్లో బతకరు, రియాలిటీలో బతుకుతారు. నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన స్టోరీ, లీడర్షిప్ స్టోరీ ఒకటి మీకు చెప్తాను. నన్ను చాలా ఎక్కువ ఇన్స్పైర్ చేసిన స్టోరీ, లీడర్షిప్ స్టోరీ మీకు ఒకటి చెప్తాను. ఒక దేశంలో ఒక కెప్టెన్ ఉన్నాడు. ఆ కెప్టెన్ ఏం చేశాడు, పక్క దేశాన్ని జయించడానికి పెద్ద పెద్ద నౌకలు వేసుకుని, పడవలు వేసుకుని వాళ్ళ సోల్జర్స్ అందరిని తీసుకెళ్తాడు. సముద్రం దాడతారు. దాటంగానే ఆ షిప్స్ అన్ని తగలబెట్టేస్తారు. తగలబెడితే వాళ్ళ ఫాలోవర్స్ అందరూ అడుగుతారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ, సార్ మీరు షిప్స్ అన్ని తగలపెట్టేశారు, మనం రిటర్న్ వెళ్ళాలి కదా ఎలా అని. అప్పుడు ఆ లీడర్ ఒక మాట అంటాడు, ఆ కెప్టెన్, మనం పక్క దేశాన్ని జయించి వాళ్ళ నౌకల్లో అన్న తిరిగి వెళ్ళాలి, లేదా ఇక్కడే చనిపోవాలి, కానీ పిరికి పందలాగా మన పడవలు ఎత్తుకుని పారిపోకూడదు అంటాడు. ఆ ట్రూ లీడర్ ఆల్వేస్ ఎంకరేజెస్ ద టీమ్,
always leads by commitment, always envisions the reality and success అన్నమాట. సో అంత కమిట్మెంట్తో ట్రూ లీడర్స్ ఉంటారు. మీరు చూస్తే ఫస్ట్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా భారతదేశంలో లీడర్షిప్ అంత గొప్పగా ఉంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కావచ్చు, లాల్ బహదూర్ శాస్త్రి గారు కావచ్చు, ఆ తర్వాత 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ అప్పుడు ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతున్నప్పుడు ఇందిరాగాంధీ గారు కావచ్చు. ఓ పక్క పీక్లో ఉందంట బంగ్లాదేశ్తో వార్, అంటే బంగ్లాదేశ్ లిబరేషన్లో ఇండియా పాకిస్తాన్ వార్ పీక్లో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారి ఫిజిషియన్ ఉంటారు డాక్టర్, ఆ రోజు పొద్దున వెళ్ళి బెల్గొట్టారంట. ఆయన బయోగ్రఫీలో రాశారు, ఇందిరాగాంధీ బయోగ్రఫీ, ఆవిడ డాక్టర్ ఒక ఆయన రాశారనమాట. బెల్గొడితే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఇండియా పాకిస్తాన్ వార్ 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ అవుతుంది, టాప్లో వార్ జరుగుతుంది. ఇందిరాగాంధీ గారు చాలా టెన్షన్లో ఉండుంటారు అని చెప్పి ఫోన్లు మాట్లాడుతూ ఉండుంటారు, అందరితో మీటింగ్లో ఉండుంటారు అని ఆయన అనుకున్నారు. ఇంటికి వెళ్ళేసరికి పిల్లో కవర్స్, బెడ్షీట్ కవర్స్ మారుతున్నారంట, తిరిగి ఇల్లు క్లీన్ చేసుకుంటున్నారంట. బట్ ఆవిడ ఇల్లు క్లీన్ చేసుకోవట్లేదు, అంత పీస్ఫుల్గానే డెసిషన్స్ తీసుకుంటున్నారు. గుడ్ లీడర్ విల్ నెవర్ టేక్ ఎన్ ఎర్రాటిక్ డెసిషన్, అ గుడ్ లీడర్ విల్ ఆల్వేస్ టేక్ షార్ప్ డెసిషన్స్. గుడ్ లీడర్ ఎప్పుడు కూడా ఎర్రాటిక్ డెసిషన్స్ తీసుకోరు, షార్ప్ డెసిషన్స్ తీసుకుంటారనమాట. అదే గుడ్ లీడర్కున్న లక్షణం. సో ఎంత కష్టం వచ్చినా, ఎంత టెన్షన్ వచ్చినా మీ ఫాలోవర్స్ ముందు మీరు వణికిపోకూడదు. మీరు కనుక షేక్ అయినట్టు కనిపించారనుకోండి అడ్మినిస్ట్రేటర్గా, మీ కింద వాళ్ళందరూ కూడా షేక్ అయిపోతారు. మీరు ఎప్పుడు కూడా నిబ్రంగా ఉండాలి, ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉండాలి. ఎప్పుడు కూడా మీ మనసులో ఏముంది అనేది, మీ మనసులో ఎంత భయం అనిపించినా, ఎంత కష్టం అనిపించినా ఆ పోరాటంలో ముందుకెళ్తూనే ఉండాలి. మీరు వినే ఉంటారు, ఒకసారి ఇక్కడికి ఇన్వైట్ కూడా చేస్తాను, కృష్ణతేజ ఐఏఎస్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పనిచేస్తున్నారు సార్. ఒకసారి సడన్గా 6 hours అలిపి జిల్లాలో ఫ్లడ్స్ వస్తున్నాయి అని చెప్పి ఆయన కాల్ వచ్చింది. ఆయన భయపడలా. 6 hours 2 లక్షల మంది వేకేట్ చేయించారు, ఇంక్లూడింగ్ చిన్న గోట్ కానీ కౌకు కూడా నష్టం జరగల మొత్తం. సో దట్ ఈజ్ లీడర్షిప్. ఒక్క వ్యక్తి చేయగలేదంతా కాదు, టీమ్ బిల్డింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన చుట్టూ ఉండాలి, మనకు చాలా ఇంపార్టెంట్. ఏ అడ్మినిస్ట్రేటర్ కూడా ఒక్కడే యుద్ధం చేయడు, ఏ అడ్మినిస్ట్రేటర్ కూడా ఒక్కడే పని చేయడు, అందరి చేత చేయిస్తాడు. అదే మీకు ఉండాల్సిన లక్షణం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట చెప్తాను, నేను ఒక్కనే సాధిస్తాను, నా ఒక్కడితోనే భూమి మారిపోద్ది, నేను అంతా చేంజ్ చేసేస్తానంటే నువ్వు ఒక్కడివే ఓకే, కానీ ఒక్కడి కింద కొన్ని 100 శక్తులు పనిచేయాలి, కొన్ని 1000 మంది నేను చూసి ఇన్స్పైర్ అయ్యి వర్క్ చేయాలి. అంటే నీకు అలాంటి పర్సనాలిటీ డెవలప్ అవ్వాలి, నువ్వు అలాంటి వ్యక్తిత్వం తెచ్చుకోవాలన్నమాట. దిస్ ఎంటైర్ కోచింగ్ హియర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అండ్ ఇట్ ఈస్ purposefully oriented towards transforming your personality from a aspirant to a good leader. మొత్తం ఇక్కడ లక్షణం ఏంటంటే, ఇక్కడ ఉండే నా ఎయిమ్ ఏంటంటే, మీరు ఒక ఆస్పిరెంట్గా ఇక్కడికి వచ్చారు, ఒక గుడ్ లీడర్గా వెళ్తారు. మైకెల్ యాంజెలో అనే ఒక శిల్పి ఉంటాడు, ఒక రాయిని తీసుకొచ్చి, ఎంత కాస్ట్లీ రాయైనా అది అందంగా మన బొమ్మలా కనిపించాలంటే శిల్పాన్ని చెక్కాలి. ఆ చెక్కేటప్పుడు చాలా డిసిప్లిన్ ఉండాలి, చాలా హార్డ్ వర్క్ ఉండాలి, స్కిల్ ఉండాలి, దాంతోపాటు ఆ శిల్పం మీద ఇష్టం ఉండాలి. ఓవర్ నైట్ శిల్పం చెక్కలేరు, ఓవర్ నైట్ శిల్పాలు అవ్వవు. కానీ రోజులు, నెలలు, సంవత్సరాలు టార్గెట్ పెట్టుకుని చేస్తే ఎటువంటి స్టోన్ అయినా శిల్పంగా మారగలదు. ఓకే, కష్టం మీరు పడాలి, మార్చే అవకాశం నాకు ఇవ్వాలి, ఆ కష్టం మీరు పడాలి. ఈరోజు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే మీకు అర్థమైపోయింది అసలు లీడర్ అంటే ఎవరు, అడ్మినిస్ట్రేటర్ అంటే ఎవరు, మనం ఎందుకు ఇక్కడ ఉన్నాం. సివిల్ సర్వీసెస్ వేరు, నార్మల్ జాబ్స్ వేరు. మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యారనుకోండి, మీ దగ్గర ఒక చిన్న టీం ఉంటుంది, ఓన్లీ ఒక కంపెనీ కోసం పనిచేస్తారు. సివిల్ సర్వెంట్ అయ్యారనుకోండి, మీరు తీసుకునే ఒక నిర్ణయం ప్రత్యక్షంగా, పరోక్షంగా, డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా కొన్ని 100 మందిని, 1000 మందిని, లక్షల మందిని ప్రభావితం చేస్తాయి, ఇంపాక్ట్ చేస్తాయి అనమాట. మీకు తెలుసు, లాస్ట్ ఇయర్ ఇదే విజయవాడలో వరదలు వచ్చాయి, చాలా ప్రాంతాలు మునిగాయి, ఇంక్లూడింగ్ ఈ కాలేజ్లో కూడా నీళ్ళు వచ్చాయి.
మీరే కృష్ణా జిల్లా కలెక్టర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్. ఇలా కలెక్టర్షిప్ వచ్చినప్పుడు ఆ రోజు సడన్గా నది పొంగిపోయింది, నీళ్ళలోకి వచ్చేసాయి, ప్రజలకు తినడానికి ఫుడ్ లేదు, కరెంట్ సప్లై ఆగిపోయింది. ఈ టైంలో నువ్వు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయ్యావు, నువ్వైతే ఏం చేస్తావు? ఇదే క్వశ్చన్. నువ్వైతే ఏం చేస్తావు? కూర్చుని తలుపేసుకుని మా ఇంట్లో కూర్చుని అన్నం తింటాను, టీవీ చూస్తాను, వరదలు ఎలా మునిగిపోతున్నాయి అని చెప్తారా? లేదా వెళ్ళి కొన్ని ప్యాకెట్లు నేనే సపరేట్గా ఇచ్చొస్తాను మా ఫ్రెండ్స్ చుట్టాలకని, లేదా ఎక్కడ పూర్ణారు నేను డిస్ట్రిబ్యూట్ చేస్తాను. నువ్వు వెళ్ళి ఎన్ని ఇళ్లలో డిస్టర్బ్ చేస్తావు? నువ్వు వెళ్ళి ఎన్ని ఇళ్లలో కరెంట్ ఆఫ్ స్టార్ట్ చేస్తావు? ఎంతమంది సెల్ ఫోన్లు ఇస్తావు? ఎంతమంది బైకులు నీళ్ళు అందిస్తావు? యాజ్ అన్ ఇండివిజువల్ కెన్ యూ డూ దాట్? దో యువర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. నువ్వు ఒక వ్యక్తివే, కానీ ఒక వ్యక్తిగా ఇన్ని చేయగలవా? ఇంత మార్పు నీలో వస్తుందా? ఒకసారి ఆలోచించు. నువ్వు ఒక టీం బిల్డ్ చేయాలి, అదే లీడర్షిప్. ఆ టీం ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి, ఫస్ట్ రెస్పాండర్స్ అవ్వాలి, అదే లీడర్షిప్. అదే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈరోజు మార్నింగ్ నిన్నేమో ఎయిర్ చీఫ్, ఈరోజు ఆర్మీ చీఫ్. ఆపరేషన్ సింధూర్ టైంలో మేము గేమ్ ఆఫ్ చెస్, ఒక చెస్ గేమ్ ఆడామని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ టైంలో మేము ఒక గేమ్ ఆఫ్ చెస్, ఒక చెస్ గేమ్ ఆడామని చెప్పారు. చెస్ గేమ్ అంటే మనం స్టెప్ వేస్తాం, ఎదుటివాడు ఏం స్టెప్ వేస్తాడో మనకు అర్థం కాదు, కానీ మన నెక్స్ట్ స్టెప్ వెంటనే వేయాలి. అలాంటి గేమ్ ఆడాం. అది ఏ గేమ్? దేశాల మధ్య గేమ్, సెక్యూరిటీతో గేమ్, పీపుల్తో గేమ్. అంటే ఒకసారి అర్థం చేసుకోండి, మీరు అలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు భవిష్యత్తులో. మీ మనసు ఎంత స్ట్రాంగ్ ఉండాలి.